ఎవరికి చేయాలా? నా ఫోనే కరెక్ట్. ఎవరికి చేయాలన్నా? మా ఫ్రెండ్కి. ఎప్పుడైతే ఒక కాల్ వచ్చింది, ఏదో మీటర్లో అయితే పోగలేస్తుంది అనేసి కరెంట్ పడమని ఇలా టేప్ పెట్టుకొని కనెక్షన్ అయితే ఇచ్చేసాం. పెట్రోల్ కొట్టించామని ఇంత దూరం వస్తే పెట్రోల్ లేదంట. సో లెట్స్ గో. అది కూడా ఎక్కి కొండ కూడా ఎక్కుదాం, పోదాం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. సో ఈరోజు వచ్చేసి మనం బయటికి పోవాలని ప్లానింగ్ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్తాము మీకు కూడా చూపిస్తాం. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో నేను మా తమ్ముడు ఇద్దరు కలిసి అయితే పోతున్నాము. ఇప్పుడైతే మొబైల్ ఛార్జ్ పెట్టుకున్నా అండ్ మైక్ కూడా ఛార్జ్ పెట్టుకున్నా. ఇప్పుడు ట్రైపోడ్ కూడా వచ్చేసి రెడీ పెట్టుకున్నా. అన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకొని సెట్ చేసుకొని బయలుదేరుతాము. ఇప్పుడు వచ్చేసి టిఫిన్ చేయాలా. టిఫిన్ చేసి మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. ఇంకా నాయన ఫోన్ చేసినాడని ఊర్లో అయితే పోతున్నా. షాప్ దగ్గరికి పోతున్నా ఫ్రెండ్స్. ఎవరి ఫోన్ చేయాలి చెప్పు. ఎవరికి చేయాలా? ఫోన్ చెప్తే ఇస్తా. ఎవరికి చేయాలా? నా ఫోనే కరెక్ట్. ఎవరికి చేయాలన్నా? మా ఫ్రెండ్కి. నాకు అర్థం కాలేదు సార్. ఫ్రెండ్ ఒకరు ఎక్కడ ఉంటాడు? బయటికి పోతాడు. ఫోన్ ఇవ్వాలంటే 20 రూపాయలు ఇవ్వాలి చెప్పు. సర్లే సరే. ఫస్ట్ డబ్బులుదే. కొత్త బిజినెస్ స్టార్ట్ చేశా ఫ్రెండ్స్. డబ్బులు ఇస్తాండ 20 రూపాయలు ఫోన్ చేస్తే. షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసా గైస్. మైక్ కూడా ఛార్జింగ్ ఎక్కింది. మైక్ కూడా ఇక పెట్టుకున్నా. మా తమ్ముడేమో రెడీ అవుతున్నాడు బట్టలు వేసుకొని. సో నేను కూడా పైకి పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వస్తాం. ఫైనల్ ఇక అయితే ఇంటికి వచ్చేసా. షాప్ దగ్గర నుంచి పని చేసుకొని. సో డాడీకి అయితే హెల్ప్ చేయడానికి పోయినా. అక్కడైతే వీడియో చేయడానికి కుదరలే, సొంతగా తీయలే. ఇప్పుడు వచ్చేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటా ఫ్రెష్ అప్ అయ్యి. దాని తర్వాత బ్యాగ్ మొత్తం అయితే రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఫ్రెష్ అప్ అయ్యి వస్తాం. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నా. ఇంకా అప్పుడైతే ఒక కాల్ వచ్చింది, ఏదో మీటర్లో అయితే పోగలేస్తుంది అనేసి. సో ఫస్ట్ పోయి ఆ కంప్లైంట్ అయితే చూసి వద్దాం. తప్పదు, ఒకసారి ఏడైనా పోవాలి, ఏదైనా చేయాలన్నప్పుడు ఏదో ఒకటి వర్క్ పడుతుంటాయి. సో అట్లానే వర్క్ కూడా అయితే వదలలేము. లెట్స్ గో. 202 మీటర్ కనెక్షన్ ఇచ్చా. 100 రూపాయలు ఫోన్ పేలో తీసుకొని వచ్చేసా. కరెంట్ పడుతుందని ఇలా టేప్ పెట్టుకొని కనెక్షన్ అయితే ఇచ్చేసాం. టేప్ అయితే తీసా. టైం మర్చిపోయింది. పోదాం. ఇంకా బ్యాగ్ రెడీ చేసుకొని పోదాం. ఇవి కీస్ వచ్చేసి డాడీ దగ్గర ఉన్నాయి, ఇప్పించుకొని అయితే పోతున్నా. ఇవి ఉండవు, ఆయనకు తెలుసా ఉంటే. బైక్ కీస్ దొరికినాయి. ఇంకా ఆ డేవిడ్ కూతురు అయితే అమ్మేసా. సో అందుకే నాన్న బైక్ వేసుకొని తీరాల్సి వస్తుంది. ఇంకా బ్యాగ్ రెడీ చేసుకున్నాం, హెల్మెట్ తీసుకున్నాం. ఇంకా బయలుదేరేదే. చలో. మా అన్న మా మేస్త్రి, పెద్ద మేస్త్రి, ఎలక్ట్రిషియన్. పెట్రోల్ కొట్టించామని ఇంత దూరం వస్తే పెట్రోల్ లేదంట. ఇక్కడ అందరూ చాలా బండి అంటున్నాం. స్నాక్స్ తీసుకున్నాం తిండికి. ఎంత అయింది? వాళ్ళు బోర్డు మీద నాపురం బోర్డు అయితే చూసేసినాము. ఇంకా బోర్డు నుంచి ఇంకా ఇట్లా అయితే దిగిపోవాలా. ఇంకా స్ట్రైట్గా పోయి ఆ కొండపైకి ఎక్కడ ఇట్లా దారి పైకి ఉంది. సో లెట్స్ గో. అది కూడా ఎక్కి కొండ కూడా ఎక్కుదాం. వాటర్ ఫాల్ ఉంది. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచే స్టార్ట్. వాటర్ మొత్తం చూడండి ఎంత గ్రీన్గా ఉందో. ఏంటి బాబన్న? వాటర్ మొత్తం చూడండి ఎంత గ్రీన్గా ఉందో. ఇక్కడ నుంచి ఇంకా
దారిలో పడి ఈ దారి అమ్మడి అయితే పోవాలా. సో ఇంకా కొద్దిగా ముందర ఉంది, ఇటు నుంచి నడుచుకుంటూ పోవాలా. బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసాము. పోదాం. చాలామంది ఉన్నట్టున్నారు, ఎందుకంటే అక్కడ వచ్చేసి పార్కింగ్ దగ్గర 2 కార్స్ ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, బగ్గీలు ఉన్నాయి, చాలా బగ్గీలు ఉన్నాయి. మొత్తం కొండలో రాళ్ళలో మధ్య నుంచి పోతుండాలా. అక్కడ ఉంది అవి మనం చూపించేది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడికి వచ్చినాం, కానీ నీళ్ళు అయితే ఏం లేవు, నీళ్లు లేవు. వాళ్ళే ఆడుకుంటున్నారు ఆడవాళ్ళు అక్కడ, ఏదో చాలా తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు కింద కూడా పోయి చూద్దాం. నీళ్ళు అక్కడ నుంచే కారేది కిందికి పోయి ఒకసారి చూద్దాం. కింద దిగాలి ఇప్పుడు తాడులో పట్టుకొని. ఆ నుంచి ఆ చెట్టు నుంచి ఇట్లా కిందికి దిగినాం. ఇప్పుడు ఇంకా కొంచెం ముందరికి పోదాం. కొండ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. ఇంతకుముందు వచ్చినప్పుడు దానిపై కూడా ఎక్కిండా. సో ఇప్పుడైతే అంత ఉత్సాహం లేదు ఎక్కనికి. ఇంతకుముందు ఉండేది మొత్తం మనం ఆడ పైన ఉండాము. అక్కడ నుంచి ఇట్లా తిరిగి ఇట్లా వచ్చినాం. ఇక్కడ చెప్పులు కొత్త చెప్పులు వేసుకుని అనిపిస్తే అయిపోయి ఎంబడి ఇరిగిపోతాయి. ఇప్పుడు చూడండి సొరంగం. సో ఇదైతే ఇది బాగా మామూలుగా అయితే వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి కారాల. సో వర్షాలు పడినా కానీ నీళ్ళు లేవు కాబట్టి కారట్లే. చుక్కలు కారుతున్నాయి. సో అక్కడ ముందర ఎక్కడో సౌండ్ వస్తుంది, అది ముందర పోయి చూద్దాం. లెట్స్ గో. సౌండ్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అర్థం కాదు. పడతలే సౌండ్ ఎక్కడ అది? ఇప్పుడు సౌండ్ వస్తుంది, నీళ్ళు పడేటివి ఎక్కడ వస్తున్నాయి? తెచ్చినవి స్నాక్స్ తింటున్నాం. ఇంకా స్నాక్స్ తిని ఇంకా పోతాం ఇంటికి. ఇంకా పైకి పోతున్నాం మళ్ళీ. ఎవరు లేరు ఇక్కడ, నీళ్ళు లేవు ఏం లేవు కాబట్టి. వాటర్ ఫాల్స్ లేదు, ఏం లేదు. వాటర్ బాటిల్ ఉంది. తెచ్చుకునే స్నాక్స్ మొత్తం తిని తెచ్చిన స్నాక్స్ మొత్తం తిని వాడదాంట్లో పనుకొని ఇంటికి పోవాలంటే ఏం లేదు. వాటర్ ఫాల్స్ ఎట్లా అవుతుంది? ఏం లేదు, డొల్లా వేస్తే అంత. మనం వచ్చినాము, ఇంటికి పోతున్నాం. జనాలు ఏమో ఇంకా ఆటోలు వేసుకుని కుప్పలు వస్తున్నారు ఆదివారం అని ఎంజాయ్ చేద్దామని. ఇంటికి వస్తే అసలు వాటర్ ఫాల్లో నీళ్ళు లేవు, ఏం లేవు. వేస్ట్ మొత్తం వచ్చి టైం వేస్ట్. ఇంటికి పోయి ఇంకా ఏదో ఒకటి ఇన్స్టా రీల్ అయినా షూట్ చేయాలి ఈరోజు, బెకార్ కాకుండా. సరే పోదాం, ఇంకా డైరెక్ట్ ఇంటికి పోదాం.
ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. మళ్ళా ఆదివారం ఎక్కడికైనా పోదాం గైస్. స్విమ్మింగ్ పూల్ అయినా గుహలైనా ఏదో పెట్టుకున్నాం గైస్. మళ్ళీ కలుద్దాం. బాయ్.